ఇప్పుడు ఢిల్లీలో ఢిల్లీ హైకమాండ్ లో హిందువులు ధర్నా చేస్తున్నారు. అసలు ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు? అంటే బంగ్లాదేశ్కి మన ఇండియాకి ఒక చిన్న డిప్రెషన్ రావడం జరిగింది. అంటే బంగ్లాదేశ్లో గతంలో జరిగిన అల్లర్లు షేక్ హసీనా గారు మాజీ ప్రధానమంత్రి, ఆమె భారతదేశం వచ్చిందని, ఇక్కడే భారతదేశంలో ఆమె తల దాచుకుంటుందని, ఖచ్చితంగా ఈమెని బంగ్లాదేశ్ పంపించాలని బంగ్లాదేశ్ చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు. కానీ మన దేశం నుంచి ఏం చెప్తున్నారంటే షేక్ హసీనా గారు మన భారతదేశం రాలేదు, లేరు అని చెప్తున్నారు. సో ఆమె వచ్చిందా లేదా అని మనకు తెలియదు, గవర్నమెంట్ కూడా తెలియదు. గవర్నమెంట్ కూడా అదే చెప్తున్నారు. సో మా దేశంలో లేరని చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న వారు. ఇంకో ప్రధాన అంశం ఏంటంటే ఎస్ఐఆర్ తీసుకొచ్చారు బంగ్లాదేశ్లో, మన పశ్చిమ బెంగాల్లో. ఎస్ఐఆర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చి పశ్చిమ బెంగాల్లో ఓటర్స్ ఇవన్నీ ఓటర్గా మన దేశంలో చలామణి అవుతున్నారో వాళ్ళందరినీ కూడా తొలగించే నిర్ణయం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. అది గత 3-4 నెలల నుంచి బాగా వేగంగా, బీహార్ ఎలక్షన్స్ తర్వాత నుంచి చాలా వేగంగా అది కొనసాగుతుంది. సో ఈ అంశం అంటే ఇక్కడున్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పశ్చిమ బెంగాల్లో ఉన్న వాళ్ళని మళ్ళీ ఆ దేశం పంపిస్తున్నారు. ఇది ఒక కారణం. సో షేక్ హసీనా గారిని, మాజీ ప్రధాని, ఆమెను కూడా మన దేశంలో ఉంది, ఆమెను కూడా పంపించమని ఒక డిమాండ్. ఈ 2 డిమాండ్లు వల్ల ఏమవుతుందంటే 2 డిమాండ్లకి మన గవర్నమెంట్ ఏది ఒప్పుకోవట్లేదు. ఎస్ఐఆర్కి నిర్ణయం తీసుకుంటుంది, షేక్ హసీనా గారి అంశం మీద కూడా ఏం స్పందించట్లేదు. సో ఈ అంశం మీద ఏమైందంటే బంగ్లాదేశ్లో మొన్న ఒక యువకుడిని, మన హిందూ సంబంధించిన ఒక యువకుడిని చంపేశారు. ఆ అంశం మీద ఇప్పుడు ఈ ఢిల్లీ హై కమిషన్ దగ్గర మన హిందూ సంఘాలు, బజరంగ దళాలు, ఈ బీజేపీ నాయకులు, చాలామంది హిందువులు ధర్నా చేస్తారు. ఇప్పుడు హై కమిషన్ ముందు ధర్నా చేయడం వల్ల ఏమవుతుందంటే హై కమిషన్ ఎవరైతే ఉంటారో ఆయన బంగ్లాదేశ్ వెళ్ళిపోవాల్సిందే. సో ఇక్కడే కాదు, ఏ దేశంలో జరిగినా సరే ఆ దేశం సంబంధించిన అంశం మీద జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఆ దేశానికి పంపించేస్తారు. ఆ దేశానికి పంపించేసినప్పుడు ఈ యొక్క బంగ్లాదేశ్ సంబంధించిన అంశం మీద ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి అయినా లేదా 2 దేశాల మధ్య ప్రధానమంత్రులు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎస్ఐఆర్ అంటే ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ వచ్చి ఉంటున్నారో వాళ్ళని పంపించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంకా అందులో ఇంకా ఆలోచించే విధానం లేదు. సో అక్కడ మన వాళ్ళు మైనార్టీలు, ఎవరైతే హిందువులు ఉన్నారో బంగ్లాదేశ్లో మైనార్టీలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్లు ఈ యొక్క పశ్చిమ బెంగాల్లో మైనార్టీలు. మైనార్టీ అంటే ఏంటి? మైనార్టీ అంటే ముస్లిమ్స్ కాదు, ఎవరైతే జనాభాలో తక్కువ ఉంటారో వాళ్ళని మైనార్టీలు అంటారు. సో మన వాళ్ళు అక్కడ మైనార్టీల వల్ల అక్కడ అంశాల మీద మన వాళ్ళని అక్కడ హింసేస్తారు. అంటే ఎస్ఐఆర్ అయినా వెనక్కి తీసుకోవాలి, లేదంటే ఇదేనా షేక్ హసీనా గారి అంశమైనా చెప్పాలి. ఇది వాళ్ళ డిమాండ్స్. ఇప్పుడు చూసుకుంటే గతంలో చూసుకున్నా, ఇప్పుడు చూసుకున్నా హిందువుల మీదనే దాడులు ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్య చూసుకున్నా, లేకపోతే గతంలో కూడా చాలా జరిగాయి హిందువుల పైన దాడులు. సో ఎందుకు అంటే బేసిక్గా చూసుకుంటే ఈ హిందువుల పైన దాడులు ఎక్కువ అవడానికి గల కారణాలు ఏంటంటారు? అంటే ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన దేశం నుంచి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు సేఫ్టీని కూడా ఒక దృష్టిలో పెట్టుకోవాలి. ఆ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళకి అక్కడైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుందా, ఉంటే ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది, ఆ సేఫ్టీ అంశాన్ని కూడా తీసుకోవాలి. అంటే మనం తీసుకోకపోయినా సరే పర్వాలేదు, మనకు అంత వాతావరణం రాదు, ఉధృత వాతావరణం ఉండకపోవచ్చు అని వీళ్ళు భావించిన ఖచ్చితంగా ఇలాంటి వాతావరణాలు ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ ఎస్ఐఆర్ అంశం ఇప్పుడు రేపొద్దున తమిళనాడు వస్తుందని చెప్తే రేపు ఏపీ కూడా ఎస్ఐఆర్ అంటే ఎవరైతే వలస వచ్చి ఓటర్ కార్డులు తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా తొలగించే ప్రయత్నం, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. సో అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన దేశంలో చెందిన వ్యక్తులు కూడా, ఇండియా వాళ్ళు కూడా బంగ్లాదేశ్లో ఉన్నారు, ఈ హిందువులు ఉండొచ్చు లేకపోతే ఇంకెవరైనా ఉండొచ్చు, వాళ్ళ మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా వెంటనే గవర్నమెంట్, బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపించాలి. సో ఈ హై కమిషన్ అలాగే పంపించేస్తారు. హై కమిషనర్ ఉండడానికి అవకాశాలు ఉండవు. గతంలో కూడా పాకిస్తాను ఇండియా అంశం మీద జరిగినప్పుడు కూడా హై కమిషన్ వెళ్ళిపోయింది. ఏ దేశం మధ్య వచ్చినా సరే ఆ దేశంలో, ప్రతి దేశంలో మన దేశం సంబంధించిన హై కమిషన్ వేరే దేశాల్లో కూడా ఉంటాయి. సో ఆ దేశంలో మనకి ఏమైనా వివాదాలు వచ్చినప్పుడు కూడా మన దేశం వాళ్ళు కూడా వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఈ అంశం మీద గవర్నమెంట్ ముందు చూపు వ్యవహరించాలి. అంటే రాబోయే విపత్తును కూడా ఒక వాతావరణ శాఖ ఏ రకంగా ఉంటుంది, వాతావరణ శాఖ రేపు ఏదైనా అంశం తుఫాను వచ్చే అవకాశం ఉందా, ఎలా అలర్ట్ చేస్తుందో మన వాళ్ళని కూడా ఇతర దేశాల్లో ఉన్నప్పుడు రేపు మేము ఈ కఠిన చర్యలు ఈ అంశం మీద తీసుకున్నాం, సో మీరు కొంచెం సేఫ్టీగా ఉండండి గైడెన్స్ ఇవ్వాలి, గవర్నమెంట్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు ఉన్నారు సెంట్రల్లో, అయితే గతంలో చూసుకున్న నరేంద్ర మోడీ ఉన్నారు. అంటే ఇక్కడ చూసుకున్నప్పుడు హిందువుల మీద ఇంత జరుగుతున్నా కూడా ఇంకా రియాక్ట్ అవ్వకపోవడానికి కారణాలు ఏమంటారు?
అంటే కఠిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకపోతే ఏమవుద్దంటే నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం అవుతుంది. కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకుంటే మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళని మళ్ళీ మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అర్థమైందా మీకు? ఒకేసారి కఠిన నిర్ణయాలు తీసుకున్నాం అనుకో, రేపు ఆ అంశం ఇంకా వైలెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా పెద్ద విషయం అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ముందు చూపుగా వ్యవహరించాలి. గవర్నమెంట్ కూడా ముందుగా ఆలోచించాలి. మనం ఈ ఎస్ఐఆర్ మీద ఒక నిర్ణయం తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున మన వాళ్ళు హిందువులకు అక్కడ ఏమైనా ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉంటుంది అన్న అంశం మీద వాళ్ళని అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అక్కడ కూడా. అలా ఇప్పుడు ఏదైనా కఠిన నిర్ణయం తీసుకోవచ్చు, అంటే ఈ 2-3 రోజుల్లో తీసుకోవచ్చు. అందరూ అదే డిమాండ్ చేస్తారు గవర్నమెంట్ మీద. గవర్నమెంట్ డిమాండ్ చేస్తే కూడా గవర్నమెంట్ కూడా ఏమంటుంది, వన్ సైడ్ నరేంద్ర మోడీ గారు కేవలం హిందువులకి ఫేవరబుల్గా ఉన్నారు అన్న వర్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో అదే ఇక్కడ ప్రధాన అంశం. కాబట్టి అంటే గతంలో మొన్న చూసుకుంటే పహల్గామ్ ఒకటి ఉగ్రదాడి జరిగింది. పాకిస్తాన్ వాళ్ళు వచ్చి చంపేయడం, సో చాలా మందిని వాళ్ళు చంపేయడం జరిగింది. అప్పుడు కూడా ఇలానే లేట్గా రియాక్ట్ అయ్యి తర్వాత దాన్ని ప్రొసీజర్లో పెట్టడం జరిగింది. సో దాని గురించి యుద్ధం కూడా జరిగింది. అయితే ఎందుకని ఇంత లేట్ ప్రాసెస్ అనేది ఎందుకు ఇలా చేయడం? అంటే ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తే భారతదేశానికి శత్రువులు పెరుగుతున్నారు. అంటే చైనా ఒకవైపు, పాకిస్తాన్ ఒకవైపు, అమెరికా ఒకవైపు, ఇప్పుడు బంగ్లాదేశ్ దాని స్థానంలో బంగ్లాదేశ్ కూడా ఉంది. అంటే 4 దేశాలు. ఎందుకంటే ఎకనామికల్గా భారతదేశం డెవలప్మెంట్ అవ్వడం చైనాకి ఇష్టం ఉండదు, భారతదేశం డెవలప్మెంట్ అవ్వడం అమెరికాకి ఇష్టం ఉండదు. ఇప్పుడు మన భారతదేశం ఎదుగుతున్న దేశం, ఈ ఎదుగుతున్న దేశానికి చైనాకి ఇష్టం ఉండదు. అంటే ఇండస్ట్రీ అంతా ఫైనాన్షియల్ అంశం మీద చైనా ఉంటుంది. సో అమెరికా కూడా. సో ఈ 2 దేశాలు ఇలాగ ఉన్నాయి. పాకిస్తాన్కి మొదటి నుంచి ఉంది. ఇప్పుడు దానికి తోడుగా బంగ్లాదేశ్ కూడా యాడ్ అయింది. అంటే 4 దేశాలు భారతదేశ అభివృద్ధిని, ఐడియాలజీని, సిద్ధాంతాలని ఈ 4 దేశాలు వ్యతిరేకిస్తూ మన మీద దాడి చేస్తాయన్నమాట. సో ఈ 4 దేశాల మీద కూడా వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో స్పీడ్గా రియాక్ట్ అవ్వాలి, కొన్ని సందర్భాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. అలాంటప్పుడు ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటుంది. కేవలం ఒక దేశానికి అయితే మీరు పాకిస్తాన్కి అంశం మీద అనుకో, ఒక దేశం మీద అయితే వెంటనే తీసుకోవచ్చు. 4 దేశాలు ఇప్పుడు ఏకంగా ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో కొన్ని నిషేధాలు ఉన్నాయి, చైనాలో మన వాళ్ళకి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఇలాగా మన దేశం మీద అంతర్జాతీయ పరంగా ఇంటర్నేషనల్ వైజ్గా చూస్తే మన దేశ ఎదుగుదల కోసం ప్రయత్నాలు జరుగుతాయి, ఎదగకుండా ఉండడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.